ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు మనుషులైన వారు నాకేమి చేయగలరు? దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారే నా పక్షముగా ఉన్నాడు కనుక నేను ఎవ్వరికిని భయపడను. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నా పక్షముగా నిలబడిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా, రోషము కలిగిన దేవుడు. కాబట్టి నా శత్రువులు కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయిరి. ఆమేన్. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసి ఉన్నాను. ఎలా నిర్మూలము చేసి ఉన్నాను? పగ తీర్చుకొనుట నా పని అన్నాడు కనుక నా శత్రువులైనటువంటి వారిని ప్రభువైన క్రీస్తు వారి చేతికి అప్పగించి ఉన్నాను కనుక ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాగా వారిని నిర్మూలము చేసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నేను ఇబ్బందులలోనూ ఇరుకులలోనూ కష్టములలోనూ ఉండి నేను నా దేవునికి మొరపెట్టి ఉన్నాను కనుక విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చి ఉన్నాడు. విశాల స్థలము అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరము. ఇరుకు అనగా ఇబ్బందులు లో నుండి నేను ప్రార్థన చేసినప్పుడు, తన ఆలయములో నేను ప్రార్థన చేసినప్పుడు యెహోవా నాకు ఉత్తరమిచ్చి నా శత్రువులను నిర్మూలము చేసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మనుషులను నమ్ముకొనలేదు, అధికారులను నమ్ముకొనలేదు, బంధువులను నమ్ముకొనలేదు, లేదా ధనవంతులను నమ్ముకొనలేదు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని నేను ఎంచుకొని నా దేవుడైన యెహోవాను నేను ఆశ్రయించి ఉన్నాను. ఇది నాకు మేలాయెను. కాబట్టి నన్ను ఆయన నా శత్రువులను నిర్మూలము చేసి ఉన్నాడు. నా పక్షముగా నిలబడి సైన్యములకు అధిపతియగు యెహోవాగా నాకు న్యాయము తీర్చి ఉన్నాడు. న్యాయాధిపతి అయి న్యాయము తీర్చి ఉన్నాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించుట వ్యర్థమే. యెహోవాను ఆశ్రయించిన నాకు మేలు కలిగి ఉన్నది. యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నా పక్షముగా నిలబడి ఉన్నాడు, నా పక్కనే నిలబడి ఉన్నాడు. నాకు సహాయము చేసే వానిగా సహకారిగా ఉన్నాడు. కనుక నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూసి ఉన్నాను. నా శత్రువులు నన్ను చంపాలని చూసి ఉన్నారు, అవమానించేయాలని చూసి ఉన్నారు, నిందలు పాలు చేసి ఉన్నారు. కాబట్టి నేను నా శత్రువులను దేవునికి అప్పగించి ఉన్నాను కనుక నా కొరకు గుంటలు త్రవ్వినటువంటి గుంటలు త్రవ్వినటువంటి నా శత్రువులను దేవునికి అప్పగించి ఉన్నాను కనుక యెహోవా నా పక్షముగా ఉండి నాకు సహకారి అయి నా శత్రువులందరినీ కూడా అంతము చేసి కూల్చిన దేవుడు. ఈయన గొప్పవాడు. కాబట్టి నేను ఈ విధముగా చెప్పగలను, యెహోవా నా పక్షముననున్నాడు, నేను దేనికిని భయపడను. మనుషులు నాకేమి చేయగలరు? ఆమేన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन भजन संहिता 118 अध्याय में है। यहोवा मेरी और है, मैं ना डरूंगा।
मनुष्य मेरा क्या कर सकता है? शत्रुओं ने मुझे मधुमक्खियों की नाई घेर लिया है, परंतु कांटों की आग की नाई वे बूझ गए। यहोवा के नाम से मैं निश्चय उन्हें नाश कर डालूंगा। यीशु मसीह की जय। मैंने सकेती में परमेश्वर को पुकारा, परमेश्वर ने मेरी सुनकर मुझे छेड़े स्थान में पहुंचाया। यीशु मसीह की जय। यहोवा की शरण लेगी, मनुष्य पर भरोसा रखने से उत्तम है। यीशु मसीह की जय। यहोवा मेरे मेरे सहायता में है। मैं अपने बैरियों पर दुष्टि कर संतुष्ट होऊंगा। यीशु मसीह की जय। यहोवा मेरी ओर है, मैं ना डरूंगा। यहोवा मेरी ओर, मनुष्य मेरा क्या कर सकता है? यीशु मसीह की जय। आमीन।